హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయకేతనం బుక్ ఎక్స్ప్లెనేషన్లో ఉన్నాం కదా. ఇందులో మనం ఇప్పుడు చాప్టర్ నెంబర్ 6 ట్రయాంగిల్స్ నుంచి 4 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ గర్ల్ ఆఫ్ హైట్ 90 centimeters ఈజ్ వాకింగ్ అవే ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ఎ ల్యాంప్ పోస్ట్ at the speed of 1.2 meter per second if the lamp is 3.6 meters above the ground. Find the length of her shadow after 4 seconds. ఇప్పుడు షాడో ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమంటలేదు, ఆఫ్టర్ 4 seconds తర్వాత. లెట్ ఏబి డినోటెడ్ ద ల్యాంప్ పోస్ట్. ఓకే, ఏబి అనేది ల్యాంప్ పోస్ట్ అండ్ సిడి ద గర్ల్. సిడి అనేది ద గర్ల్ ఆఫ్టర్ వాకింగ్ ఫర్ 4 seconds అవే ఫ్రమ్ ద ల్యాంప్ పోస్ట్. ఇక్కడ నుంచి తను 4 seconds నడిచిన తర్వాత ఇక్కడ ఉంది. సో లెట్ డిఈ బి ఎక్స్ మీటర్స్. ఇప్పుడు బిడి ఈక్వల్ టు బి నుంచి డీకి ఉన్న డిస్టెన్స్ ఏమవుతుందమ్మా 1.2 meters ఇంటూ 4, ఇట్స్ 4.8 meters. మేడం 4తో ఎందుకు మల్టిప్లికేషన్ చేస్తాం? ఎన్ని సెకండ్స్ తర్వాత మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు? 4 seconds తర్వాత. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిఈ అండ్ ట్రయాంగిల్ సిడిఈ, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి. ఇక్కడ బి దగ్గర డి దగ్గర యాంగిల్ అంతా 90 degrees అండ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఈ కామన్ సైడ్. యాంగిల్ ఈ అనేది కామన్ సైడ్. సో ట్రయాంగిల్ ఏబిఈ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ సిడిఈ. ఏబిఈ అంటే పెద్ద ట్రయాంగిల్ సిమిలర్ టు స్మాల్ ట్రయాంగిల్ సిడిఈ బై ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్. So BE by DE equal to AB by CD. What is the BE value? B నుంచి ఈకి వాల్యూ ఎంత? దిస్ ఇస్ ఆల్రెడీ 4.8 మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాము, ఇది ఎక్స్. సో 4.8 ప్లస్ ఎక్స్ అండ్ అలాగే డిఈ వాల్యూ మనం అదే కదా ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ ఈక్వల్ టు ఏబి ల్యాంప్ 3.6. నెక్స్ట్ సిడి, సి నుంచి డీకి ఉన్న డిస్టెన్స్ ఎంత? 0.9 గర్ల్. So here 4.8 plus x by x equal to 4. 4.8 plus x equal to 4x. 3x equal to 4.8. X equal to 1.6. Therefore, the shadow of the girl after 4 seconds is 1.6 meters. Next question chudandi. A vertically pole of length 6 meter caused a shadow 4 meter long on the ground. And at the same time a tower casts a shadow 28 meters long. Find the height of the tower. సో ఇప్పుడు మనం ఆ టవర్ యొక్క హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ఏబి ఈజ్ ద లెంత్ ఆఫ్ ది పోల్. సో లెంత్ ఆఫ్ ది పోల్ ఎంత? 6 meters అండ్ లెంత్ ఆఫ్ ఇట్స్ షాడో 4 meters. సో డిఈ ఈజ్ ద హైట్ ఆఫ్ ది టవర్ x meters. మనం ఇదే కదా ఫైండ్ అవుట్ చేయాలి. డిఈ ఈజ్ ద హైట్ ఆఫ్ ది టవర్ x meters. Length of its shadow EF equal to 24 meters. Length of its shadow EF ఎంత వచ్చిందమ్మా? 24 meters. In triangle ABC and triangle DEF, angle B equal to angle E, that is 90 degrees. And angle ACB equal to angle DEF. అక్కడ ఏంటి యాంగిల్ ఎవరు చేస్తున్నారు? సన్ రేస్ అనేవి యాంగిల్ చేస్తున్నాయి కదా. సో యాంగిల్ ACB ఈక్వల్ టు యాంగిల్ DFE. దట్ మీనింగ్ ఇక్కడ ఆల్రెడీ ఒక యాంగిల్ వచ్చింది, ఇక్కడ ఒక యాంగిల్ వచ్చింది. బై ఏఏ సిమిలారిటీ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏడిఈ. సో ఏడి బై డిఈ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్. సో ఇట్ 6 by x ఈక్వల్ టు 4 by 28. 6 by x ఈక్వల్ టు 1 by 7. దట్ మీన్స్ x ఈక్వల్ టు 42 meters. దేర్ ఫోర్ హైట్ ఆఫ్ ది టవర్ ఈజ్ 42 meters. థర్డ్ వన్ చూద్దాం చూడండి. ఇన్ గివెన్ ఫిగర్ 1 and 2 డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. ప్రతిదానికి రెండింటికి కూడా డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అన్నాడు. అయితే ఈసీ ఫైండ్ ఇన్ 1, ఏడి ఫైండ్ ఇన్ 2. సో ఫస్ట్ ఫిగర్ నెంబర్ 1 ఇక్కడ ఉంది మనకి. గివెన్ ట్రయాంగిల్ ఏబీసీ, డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. ఈ డిఈ అనే లైను బీసీ లైన్కి ప్యారలల్గా ఉంది. బై యూజింగ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం AD by DB equal to AE by EC. So it's 1.5 by 3 equal to 1 by EC. 1.5 3 ని 2 times cancel చేస్తుంది. 1 by 2 equal to 1 by EC. That means EC equal to 2 centimeters. Next one చూద్దాం చూడండి. ఇది ఇప్పుడు ఈ ట్రయాంగిల్. గివెన్ ట్రయాంగిల్ DE is parallel to BC.
యూజింగ్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. తెలిసిన వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏడి బై 7.2 ఈక్వల్ టు 1.8 బై 5.4. సో 1.8 5.4ని 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఏడి ఈక్వల్ టు 7.2 బై 3, దట్ మీన్స్ ఏడి ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.